Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. స్టార్ట్ చేయాలా? యా అన్న స్టార్ట్ చేయండి అన్న. యా ఓకే సారీ థ్యాంక్ యూ దట్స్ ఓకే. గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరోసారి మిమ్మల్ని అందరినీ చూడటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఇలాగా ప్రతి వారం కూడా మీరు చాలా రెగ్యులర్గా ఈ స్టడీస్లో గ్యాదర్ అవుతూ అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో నూతనమైన లోతైన విషయాలు మీరు తెలుసుకుంటూ వస్తున్నందులకై నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు మనకిస్తున్న ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. మరి ఈరోజు మధ్యాహ్నమే నేను ఒక 10 రోజుల మినిస్ట్రీ టూర్ నుండి రావడం జరిగింది. దాదాపుగా ఒరిస్సా బోర్డర్ సోంపేటకి వెళ్ళాను. అక్కడ ఒక 4 రోజుల మినిస్ట్రీ. ఆ తదుపరి ఒక 3 రోజులు విశాఖపట్నంలో, ఆ తదుపరి ఒక 3 రోజులు పాలకొల్లు ఏరియాలో పరిచర్యలో పాల్గొని ఈరోజు మధ్యాహ్నమే బెంగళూరు రావడం జరిగింది. సో దేవుని చిత్తమైతే ఇది మొదలుకొని ఒక 3 వారాలు కంటిన్యూస్గా నేను మీతో ఉంటాను. ప్రతి వారం 3 వారాలు కంటిన్యూస్గా నేను మీతోనే ఉండి ఈ స్టడీస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వీక్ మీరు దినవృత్తాంతముల గ్రంథం స్టడీ చేసి ఉంటారని నేను నమ్ముతున్నాను. మన ఆలోచన ప్రకారంగా ఒక వారం ఓల్డ్ టెస్ట్మెంట్, ఒక వారం న్యూ టెస్ట్మెంట్ అని మనం అనుకున్నాం. ఈ వారం మనము లూకా సువార్త మనము ఓవరాల్ సర్వే విశ్లేషణ, లూకా సువార్త యొక్క విశ్లేషణ మనం చూడబోతున్నాం. మనలో కొంతమంది ఇక్కడ పాల్గొన్న వారిలో శారీరకంగా కొంత బలహీనత కలిగి ఉండి కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకొని వాళ్ళు బెడ్ మీదనే ఉండి ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్నందుకు నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. వారు చూపుతున్న ఆసక్తి, వారు కలిగి ఉన్నటువంటి ప్రేమ ప్రభు పట్ల, మరి వారు త్వరలో వారిని ప్రభు ముట్టి స్వస్థపరచాలని, వారి సంపూర్ణమైన ఆరోగ్యం వారికి దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, లూకా సువార్త తీయండి బైబిల్స్ ఉన్నవారు. అలాగే మీ నోట్స్ రెడీ చేసి పెట్టుకోండి. మనము ఈ లూకా సువార్తలోని 24 అధ్యాయాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులు ఏంటో మనం చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్గా ఈ లూకా సువార్త అడ్రసింగ్ ఎవరిని ఉద్దేశించి రాస్తూ ఉన్నాడంటే థియోఫిలా అనే ఒక మాట ఉపయోగించబడింది ఇక్కడ. ఫస్ట్ చాప్టర్లోనే, ఫస్ట్ వర్స్లోనే ఘనత వహించిన థియోఫిలా. ఘనత వహించిన అంటే ఆనర్డ్, రెస్పెక్టెడ్ అనే మాట మనం ఆలోచన చేస్తున్నాం. ఆనర్డ్ ఆర్ రెస్పెక్టెడ్ అనే మాట. ఘనత వహించిన అంటే ఈ థియోఫిలస్, ఇంగ్లీష్లో థియోఫిలస్ అంటాం మనం, థియోఫిలా తెలుగులో. ఈయన ఎవరు అంటే ఒక రోమన్ డిగ్నిటరీ, అంటే రోమా అధికారి, రోమా దేశపు అధికారి అన్నమాట. సో ఆ అధికారితో లూకాకి సంబంధం ఉంది కనుక ఆయనకి పర్టికులర్గా ఈ యొక్క గాస్పల్ ఆయనకి అడ్రస్ చేస్తూ రాసినట్టుగా మనకు కనపడతా ఉంది. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆయనకి 2 లెటర్స్ రాశాడు లూకా. ఒకటి లూకా సువార్త, రెండవది మీరు గమనిస్తే అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం, అక్కడ కూడా ద వెరీ ఫస్ట్ వచనం మీరు గమనిస్తే మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. అపోస్తల కార్యం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. అగైన్ అక్కడ ఎవరిని అడ్రస్ చేస్తున్నాడంటే థియోఫిలా. అపోస్తల కార్యం రాసింది ఎవరంటే లూకానే. అక్కడ రాస్తూ మీరు గమనిస్తే ఆ 2వ వచనం చివరిలో ఒక మాట అంటాడు లూకా. ఏమంటాడు? వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని అని అంటాడు. గమనించినారా? వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని అంటాడు. సో ఈ అపోస్తల కార్యం అనేది ఇది 2వ గ్రంథం అన్నమాట.
ఎవరికి? థియోఫిలాకి రాస్తున్నటువంటి రెండవ లెటర్ అన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. సో ఇంకో మాటలో చెప్పాలంటే ఇట్స్ కంటిన్యూషన్ ఆఫ్ ది అపోస్టలిక్ కార్యం అనేది కంటిన్యూషన్ ఆఫ్ ది లూకా సువార్త అన్నమాట. లూకా సువార్త మొదటి భాగం అయితే అపోస్తలుల కార్యములు రెండవ భాగం అని మనం చెప్పొచ్చు దేవుని బిడ్డలారా. సో ఆ రీతిగా అనేకమైన విషయాలు యేసు ప్రభుని గురించి, ఆయన పరిచయం గురించి లూకా థియోఫిలాకి రాసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మీరు ఒక్క మాట కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి దయచేసి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 14వ వచనం చదువుతున్నామని గమనించండి. 14వ వచనం. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు అని అన్నాడు. ఇక్కడ పౌలు గారు రాస్తూ లూకాను ప్రియమైన వైద్యుడు అని అన్నాడు. అంటే ఈ లూకా పౌలుకు కూడా చాలా పరిచయమైన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. అట్ ద సేమ్ టైం పౌలు గారు చెప్పిన మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే లూకా ఒక మెడికల్ డాక్టర్, ఆయన వైద్యుడు. డాక్టర్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత లూకా గురించి ఇంకొక మాట కూడా మనము సువార్తలోకి వెళ్ళక ముందుగా 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు అని అంటున్నాడు పౌలు గారు. అంటే అర్థం ఏంటి అంటే ఆల్రెడీ లూకా పౌలుతో పరిచర్యలో పాల్గొంటున్నాడు అనమాట. సో మీరు మార్కుని వెంట పెట్టుకుని రండి అని చెప్తున్నాడు. లూకా నా దగ్గర ఉన్నాడు అని అంటున్నాడు. సో లూకా వైద్యుడు, లూకా యేసు ప్రభుని ఎరిగిన వాడు, అట్ ద సేమ్ టైం పౌలు యొక్క పరిచర్యలో బహుబలంగా వాడబడినటువంటి వాడని కూడా మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. సో ఇది ఒకటి ఇన్ఫర్మేషన్ గా మీరు తీసుకోవాల్సినటువంటి విషయం. ఆ తర్వాత ఈ సువార్త, లూకా సువార్త మనం ప్రారంభాన్ని చూస్తే చాలా ఆసక్తికరంగా యేసు ప్రభు కన్నా బాప్తిస్మిచ్చి యోహాను గురించిన ప్రస్తావనే ఫస్ట్ జరుగుతుంది. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పుట్టుక, ఆ విధానం అంతా కూడా ఇక్కడ లూకా వివరించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనందరికి తెలిసినట్టుగా బాప్తిస్మిచ్చి యోహాను యాక్చువల్గా ఆయన యేసు ప్రభు కొరకు మార్గం సిద్ధపరచడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మార్గంను సరళం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ముందుగా. సో ఆయన మనకి ప్రాముఖ్యం అవుతున్నాడు అనమాట. ఇక్కడ యేసు ప్రభు కంటే ముందుగా వచ్చిన వాడు దేవుని బిడ్డలారా. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంకా అప్పటికి యేసు ప్రభు రాలేదు కనుక బాప్తిస్మిచ్చి యోహాను పాత నిబంధన యొక్క చివరి ప్రవక్త అని చెప్తాం అనమాట. పాత నిబంధన యొక్క చివరి ప్రవక్త. సో ఆ తదుపరి యేసు ప్రభు యొక్క ఎంట్రీ మనం చూస్తాం. మనం చూస్తాం. మీరు ఒక మాట, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ కూడా మరి బాప్తిస్మిచ్చి యోహానికి ఇవ్వబడింది అంటే లూకా సువార్త 7వ అధ్యాయం చూడండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో చక్కని మాట ఉంది. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు అంటాడు. చూసారా ఎంత చక్కని మాట. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడు లేడు. సో ఈ వాస్ ద వెరీ గ్రేటెస్ట్ మ్యాన్ అండ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుని గురించిన వార్త తీసుకొచ్చినటువంటి వ్యక్తి, యేసు ప్రభు కొరకు మార్గము సరళం చేసినటువంటి వ్యక్తి, నాకంటే వెనకవచ్చువాడు నాకంటే ప్రముఖుడు గొప్పవాడని చెప్తూ ఆయన తన పరిచర్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. సో 3వ అధ్యాయంకి వచ్చే లోపల ఈ యొక్క సువార్త 3వ అధ్యాయంకి వచ్చే లోపల ఈ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క సుదీర్ఘమైన ప్రసంగం మనకు కనపడుతుంది. అక్కడ మొదటి 14 వచనాల్లో 3వ అధ్యాయం సుదీర్ఘమైన ప్రసంగం. ఎవరిని ఉద్దేశించాడు? జన సమూహం ఎవరైతే ఆయన దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చారో వాళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు.
అలాగే సుంకర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అలాగే సైనికులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. ఇది కూడా మీరు ఒక మాటగా నోట్ చేసుకోవాల్సినటువంటి ఒక విషయంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత లూకా వైద్యుడు మాత్రమే కాదు కానీ ఒక అన్యుడండి. హి వాజ్ ఎ కన్వర్ట్ ఫ్రమ్ జెంటైల్. ఒక అన్య కులంలో నుండి ప్రభు నెరిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. తర్వాత యేసు ప్రభుని గురించి ఒక మంచి ఇంపార్టెంట్ విషయం ఇక్కడ లూకా ఒకటి మనకి జ్ఞాపకం చేస్తాడు. మీరు 3వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఏ సువార్తికుడు ఇవ్వలేదు, కేవలం లూకానే ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన పరిచర్ని స్టార్ట్ చేసినప్పుడు ఆయన 30 సంవత్సరాల వయసు కలిగిన వాడు అని అంటున్నాం. అందుకనే అందరూ చెప్పే మాట ఏంటంటే యేసు ప్రభుకి 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికినా తన పరిచర్య మాత్రం 3.5 సంవత్సరాల పరిచర్య జరిగింది. అంటే మరి ఆ మొదటి 30 సంవత్సరాలు యేసు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు ఏం చేశాడంటే వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ నాన్న దగ్గర ఉండి కార్పెంటర్గా పనిచేశాడు. వాళ్ళ నాన్నగారు యోసేపు కార్పెంటర్, ఆయన వడ్రంగి. ఆ వడ్రంగి కుమారుడు కాడా అంటాడు బైబిల్లో, మార్క్స్ వార్తలో. సో ఆయన చిన్న వయసు నుండి ఆ 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడాను ఆయన వడ్రంగిగానే, కార్పెంటర్గానే వాళ్ళ నాన్న దగ్గర పనిచేశాడు. ప్రాబబ్లీ యేసు ప్రభుకి అక్కడ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఏర్పడి ఉంటాయి. ఆ పనిలో వడ్రంగి పని కోసం వచ్చే వాళ్ళందరూ కూడా చాలా పరిచయం అయి ఉంటారు. అక్కడే వస్తున్నటువంటి ప్రజలతో తాను మాట్లాడే విధానం కానీ, తాని యొక్క వ్యవహారం కానీ, ఇదంతా కూడా ఆనాటి ప్రజలకి బాగా నచ్చి బాగా ఆకట్టుకున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. అదొక గొప్ప సాక్ష్యంగా యేసు ప్రభు అక్కడ నిలబెట్టుకున్నాడు. మొదటి 30 సంవత్సరాలు పరిచర్య కంటే ముందుగా, సంపూర్ణంగా పరిచర్యలోకి రావడానికంటే ముందుగా ఆయన ఈ సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ తదుపరి 3వ అధ్యాయంలో వెరీ ఇంట్రెస్టింగ్ గా మళ్ళీ 3వ అధ్యాయంకి రండి. 3వ అధ్యాయం దాదాపుగా 24వ వచనం నుండి 38వ వచనం ఆల్మోస్ట్ చివరి వరకు మనం గమనిస్తే అక్కడ యేసు ప్రభు యొక్క జీనియాలజీ, ఆయన యొక్క వంశావళి గురించిన ప్రస్తావన. బ్యాక్ టు యాడమ్ అంటే అక్కడ యేసు ప్రభు యొక్క తండ్రి అయిన యోసేపు మొదలుకొని వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. ఆ యోసేపు యొక్క తండ్రి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, అలాగా వెనక్కి 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 వెళ్ళిపోయి చివరికి ఆదాం వరకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం లూకా. కనుక ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మత్తయి ఇచ్చినటువంటి జీనియాలజీ వేరు, ఇక్కడ లూకా ఇస్తున్నటువంటి జీనియాలజీ అంటే ఈ వంశావళి, ఇది ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో ఆయన ప్రస్తావించినట్టుగా కూడా మనము చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, లూకా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఈ సువార్త యొక్క ఉద్దేశం ఏంటి? ఇంతకీ ఈ సువార్త రాయడంలో గల ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దీనికి ప్రధానంగా ఒకటే అని చెప్పాలి మన ఉద్దేశం. అయితే అదేంటంటే ఇశ్రాయేల్ పట్ల దేవుని వాగ్దానం ఏమిటో, అది ఎలాగ యేసుక్రీస్తునందు నెరవేర్చబడిందో అది లూకా తెలియచేస్తున్నాడు. God's promise to Israel and how it has been fulfilled in the Lord Jesus Christ. యేసుక్రీస్తునందు దేవుడు ఇశ్రాయేల్ పట్ల కలిగి ఉన్న వాగ్దానం ఎలాగా నెరవేర్చబడిందో అది మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆ వాగ్దానం అన్నప్పుడు ఏంటంటే ఇశ్రాయేల్ యొక్క రక్షణ గురించినటువంటి వాగ్దానం, ఇశ్రాయేలీల రక్షణ గురించినటువంటి వాగ్దానం యేసుక్రీస్తునందు ఎలాగా అది అకంప్లిష్ అయిందో, నెరవేర్చబడిందో క్లియర్గా ఈ సువార్తలో మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత యేసు ప్రభు యొక్క పరిచర్య, ఆయన పరిచర్య గురించిన వివరాలు చాలా ఇచ్చాడు లూకా. మనం ఈ సువార్త అంతా చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా మనం గమనించేది ఏంటంటే యేసు ప్రభు యొక్క పరిచర్య ఎక్కువ శాతం అన్ని జనుల మధ్య జరిగినట్టుగా ఉంటుంది ఈ సువార్తలో. ఆ తర్వాత సమరయుల మధ్య జరిగినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత స్త్రీలకు జరిగినట్టుగా ఉంటుంది. మీరు ఈ యొక్క సువార్త చూస్తే అనేక మంది స్త్రీలను గురించిన ప్రస్తావన జరుగుతుంది.
అనేక మంది స్త్రీలు యేసుప్రభుని కలుసుకున్నట్టుగా, వాళ్ళు ఆయన చేత తాకబడి స్వస్థతను అందుకొని ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తాం. ఆయనను యాక్చువల్ ఆయనతో పాటు సేవలో ఆయనతో పాటు ఆయనతో పాటు ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక ఆ స్త్రీలు మాత్రమే కాదు కానీ చిన్నపిల్లలు కూడా, ఆ తర్వాత ట్యాక్స్ కలెక్టర్స్ అంటే సుంకపు గుత్తదారులు, ఆ తర్వాత పాపులు, వీళ్ళందరినీ ఆయన ఏ రీతిగా యేసు ప్రభు సంధించాడో ఆ విషయాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ఈ యొక్క సువార్తలో ఇక్కడ లూకా వివరించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఇంకొక విషయం, మీరు ఈ సువార్త చదివితే ఒక మాట పదే 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 మీకు ఎక్కువగా వినపడే మాట, నేను ఇంక యాక్చువల్గా అండర్లైన్ చేసి నేను కౌంట్ చేయలేదు కానీ బట్ చాలా సార్లు ఆ పదాన్ని నేను గమనించాను. అదేంటంటే దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం అనే మాట ఈ సువార్తలో ఎక్కువగా వినపడుతుంది మనకి. అంటే అది ఒకవేళ ఆయన దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడిన సందర్భం కావచ్చు, లేకపోతే దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఒక ఉపమానం కావచ్చు, దేవుని రాజ్యాన్ని గురించిన ఒక సత్యాన్ని బయలుపరచడం కావచ్చు. కానీ అనేక పర్యాయములు ఈ సువార్తలో మనకి వినపడేటువంటి ఒక మాట ఏంటంటే దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అన్న మాట వినపడుతుంది దేవుని బిడ్డ. ఇదొకటి మీ మనసులో పెట్టుకోవాల్సినటువంటి మాట. తర్వాత మనం అనేక సువార్తల్లో చూసినట్టుగా ఈ సువార్తల్లో మూలవాక్యం ఏంటి? ఇంతకీ ఈ లూకా సువార్తలో మూలవాక్యం ఏంటి? నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, సువార్తల విషయానికి వచ్చినప్పుడు ఒకే ఒక్క వాక్యం మూలవాక్యం ఉండదు అని చెప్పాను నేను. ఎందుకంటే ఇట్స్ మిక్స్డ్ టీచింగ్ ఉంటుంది కనుక, అంతే అన్ని రకాలైనటువంటి విషయాలు బోధించడం అనేది జరుగుతుంది కనుక ఒకే ఒక వాక్యం మనకి మూలవాక్యంగా వినపడదు దేవుని బిడ్డలారా. సో ఇక్కడ మనం మూలవాక్యంగా తీసుకోవాలంటే మొట్టమొదటిగా 2వ అధ్యాయం ఆ యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించిన ఆ మొదటి 4 నుంచి 7 వచనాలు మనం చూడొచ్చు. 2వ అధ్యాయం 49వ వచనం మనకి బాగా ఫెమిలియర్ ప్యాసేజ్, ఆ టెక్స్ట్. అదేంటది? యేసు ప్రభుని వెతుకుతూ ఆ యెరూషలేములోకి వచ్చినప్పుడు, వీళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభుని వెతుకుతూ వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కూర్చొని ఆయన చర్చిస్తూ ఉన్న టైంలో తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు, ఏంటి నువ్వు ఎక్కడున్నావు, ఏంటి సంగతి అంటే, అప్పుడు మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను కదా అంటాడు. సో అది 2వ అధ్యాయం 49వ వచనాన్ని మనం మూలవాక్యంగా తీసుకోవచ్చు. అలాగే 3వ అధ్యాయం 16వ వచనం, అది బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాట, ఒక చక్కని మూలవాక్యంగా తీసుకోవచ్చు. నేనైతే మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు ఆయన ప్రముఖుడు, గొప్పవాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడంటాడు. సో అది కూడా మనం చక్కగా ఒక మూలవాక్యంగా తీసుకోవడానికి బాగుంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆ తర్వాత 5వ అధ్యాయం 10వ వచనంలో, 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ద ఫస్ట్ డిసైపుల్ వాస్ కాల్డ్ అంటే మొట్టమొదటి శిష్యుని పిలుచుకోవడం. సీమోన్ పేతురు వీళ్ళని మొట్టమొదటిగా ఎలా పిలుచుకున్నాడు ప్రభు అనేది కూడా ఆ పిలుపుని గురించిన మాటలు అక్కడ ఉంటాయి. మిమ్మల్ని మనుషుల పట్టు జాలుగా చేస్తాను అని అంటాడు చూసారు. ఆ సందర్భం 5వ అధ్యాయం 10వ వచనాన్ని మూలవాక్యంగా మనం తీసుకోవడానికి బాగుంటుంది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఇంకొకటి మూలవాక్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ఎంతో బాధతో చెప్తాడు 10వ అధ్యాయంలో 13 నుండి 15 వరకు చూస్తే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, ఓ కపెర్నహూమా, ఇలాగా మాట్లాడతాడు ఈ పట్టణాల గురించి. ఎందుకంట ఈ పట్టణాల్లో జరిగినటువంటి అద్భుతాలు, సూచక్రియలు ఒకవేళ తూరు సీదోను ప్రాంతంలో ఒకవేళ నేను చేసుంటే ఈ పాటిగా ప్రజలందరూ కూడా గోనె కట్టుకొని మారు మనసు పొంది ఉండేవాళ్లే. మీరైతే చాలా కఠిన హృదయులైపోయారని చెప్పి, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, అయ్యో కపెర్నహూమా అని యేసుప్రభు ఎంతో వేదనతో చెప్పినటువంటి మాటలు మనకి ఆ 10వ అధ్యాయం 13 నుండి 15 వరకు ఉన్నటువంటి భాగంలో చూస్తాం. అది కూడా ఒక మూలవాక్యంగా తీసుకోవడానికి బాగుంటుంది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత 18వ అధ్యాయంకి వస్తే 31 నుంచి 33 యేసుక్రీస్తుని అప్పగించడం, అదొక మూలవాక్యంగా రాసుకోండి. 18వ అధ్యాయం 31 నుంచి 33 వరకు. ఆ తర్వాత వెరీ ఫెమిలియర్ యేసుప్రభు యొక్క 7 మాటల్లో ఫెమిలియర్ మాట, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి ఈ సువార్తలో. కానీ చాలా ఇంపార్టెంట్ మాట ఏంటంటే, వీరు ఏమి చేయుచున్నారో
వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమంటాడు. కనుక 23 అధ్యాయం 33, 34 వచనాలు మూలవాక్యంగా రాసి పెట్టుకోవడం మంచిది. ఆ తర్వాత మూలవాక్యం ఏంటంటే, ఈ స్త్రీలు యేసుప్రభు చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే సమాధి ఖాళీగా ఉంటది. 24 అధ్యాయం 1-3 వచనాలు. ఆయన అప్పటికే లేచి ఉన్నాడు అనమాట. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఒక అకేషన్, అది ఈవెంట్. అది ఆయన కనపడకపోవడం సమాధిలో, ఆయన లేచి ఉన్నాడని చెప్పడానికి. సో 24 అధ్యాయం 1-3 వచనాలు కూడాను మూలవాక్యంగా తీసుకోవాలి. తర్వాత ఇంకా ప్రధానమైనటువంటి మూలవాక్యం, ఈ సువార్త అంతటికి చాలా హైలైట్ వాక్యం అని మనం చివరిలో కూడా చూస్తాం మళ్ళొకసారి. ఆ హైలైట్ వాక్యం ఏంటంటే 24 అధ్యాయం 47-49 వరకు, యెరూషలేము మొదలుకొని బూదిగంతముల వరకు మరి నా పేరిట మారుమనసు పాపక్షమాపణ ప్రకటింపబడును, ఇందుకు మీరే సాక్షులు అని యేసుప్రభు అంటాడు. అలాగని వాళ్ళ మీద పరిశుద్ధాత్మను ఊస్తాడు దేవుని బిడ్డలారా. కనుక యెరూషలేము మొదలుకొని బూదిగంతముల వరకు మీరు మారు మనసుకి పాపక్షమాపణకి నా కొరకై సాక్షులుగా వెళ్ళాలన్నట్టుగా యేసుప్రభు సెలవిస్తున్నాడు అక్కడ. సో దట్స్ వెరీ కీవర్డ్స్ ఆఫ్ దిస్ బుక్ గా మనం తీసుకోవడానికి ఉంటది దేవుని బిడ్డలారా. కనుక ఇదొకటి మీరు రాసి పెట్టుకోవాలి. ఇలాగా చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని విషయాలు మనకి మూలవాక్యాలుగా ఈ సువార్తలో మనము చూడొచ్చు దేవుని బిడ్డలారా. అలాగే యేసు ప్రభు ఈ సువార్తలో మనం చూస్తే it looks like he has given more importance to the poor and to the outcasts. ఎవరైతే మరి ఆ కుల వ్యవస్థను బట్టి వెలివేయబడ్డారో తక్కువ కులస్తులుగా, అలాంటి వారి దగ్గరికి యేసుప్రభు వెళ్ళినట్టుగా, పేదవారి దగ్గరికి యేసుప్రభు వెళ్ళినట్టుగా, స్త్రీల దగ్గరికి ఎక్కువగా ఆ దినాల్లో నుండి అక్కడ ఉన్నటువంటి ఆచారం ఏంటంటే స్త్రీలని చాలా తక్కువగా అంచనా వేసేవారు యూదులంతా కూడా. అయితే యేసుప్రభు ఆ స్త్రీలకే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకసారి మీరు 8వ అధ్యాయం కూడా చూడండి దయచేసి. 8వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనిద్దామండి. మొదటి 3 వచనాలు చూడండి ఒకసారి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా, ఇప్పుడు వినండి, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి. యేసు ప్రభుతో వెళ్తున్న శిష్యులకి ఈ స్త్రీలందరూ కూడా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆయన చేసిన కార్యానికి కృతజ్ఞతగా ఆయనకి ఉపచారము చేస్తూ ఉండినారంట. యేసు ప్రభుకి ఉపచారము చేస్తున్నటువంటి స్త్రీలుగా మనకు కనపడతా ఉంది. కనుక ఇంకా ఇదొకటే కాదండి, ఇంకా మీరు ఈ సువార్త అంతా చదివితే చాలా మంది స్త్రీలను గురించిన ప్రస్తావన మనం చూస్తాం. చాలా మంది స్త్రీలను గురించిన ప్రస్తావన మనం చూస్తాం దేవుని బిడ్డ. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకి వేరే సువార్తల్లో ఇవ్వబడలేదు, కానీ ఇక్కడ యోహాను మనకు గుర్తు చేస్తాడు. అదేంటంటే మీరు 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 12వ వచనం. మీరు 12వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించేందు రాత్రంతా గడిపెను. ఎవరు? యేసుప్రభు. ఎందుకు గడిపాడండి రాత్రంతా ప్రార్థనలు? ఎందుకు గడిపాడు? 13వ వచనం చూడండి. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టెను. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఈ 12 మంది అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక గ్రూప్ ని దేవుడు లోకాన్ని తలకిందులు చేయడానికి యేసుప్రభు ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భంలో యేసుప్రభు అంతకు ముందు రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపినాడట. దేవుని సహాయం కొరకు, దేవుని నడిపింపు కొరకు, ఒక ఇంపార్టెంట్ డెసిషన్, ప్రపంచం అంతటిని తలకిందులు చేయగలిగినటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడానికి ఆయన రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. కనుక అలాగ గడిపి మీరు ఆ తర్వాత 14, 15 వచనాలు ఇవన్నీ చదువుకుంటే వెళ్తే అక్కడ లిస్ట్ ఆఫ్ డిసైపుల్స్, యేసుప్రభు యొక్క శిష్యుల యొక్క పేర్లన్నీ కూడా
అక్కడ జాబితా ఇవ్వబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. సో దట్స్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. కనుక మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఒక అతి ప్రాముఖ్యమైన నిర్ణయాలు ప్రభు కోసం మనం తీసుకునేటప్పుడు ఆషామాషిగా తీసుకోవడం మంచిది కాదు. యేసు ప్రభు లాంటోడే రాత్రంతా ప్రార్థనలో గడిపి తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మనము దేవుని సేవ నిమిత్తం కానీ, సంపూర్ణ సేవ నిమిత్తం కానీ, మరొక రీతిలో మన జీవితంలో ఒక ఇంపార్టెంట్ డెసిషన్, ఒక వివాహ విషయంలో కానీ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు కొంతమంది తొందరపడి విడాకులు అడిగేస్తారు. తొందరపడి ఒక అమ్మాయిని చేసుకుంటాను, అబ్బాయిని చేసుకుంటాను అంటారు. ఇలాంటి విషయాల్లో తొందరపాటు వద్దండి. మనము దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా ప్రార్థనలో కనిపెట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకుంటామో అంత ఆశీర్వాదకరం, అదంత ఉపయోగకరంగా ఉంటుందని మనం తెలుసుకుంటున్నాం. యేసు ప్రభు ఇక్కడ మనకి ఆ చక్కని పాఠాన్ని మనకి నేర్పిస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డ. తర్వాత ఈ సువార్తలో ఇంకొక వెరీ హైలైట్ వర్డ్స్ ఒకటి ఉందండి. ఆ హైలైట్ వర్డ్స్ మొట్టమొదటిగా చదువుతాను. ఆ తర్వాత అసలు ఆ వర్స్ ఎందుకు వచ్చింది, దాని వెనుకున్న ఉద్దేశం ఏంటో మీకు జస్ట్ వివరిస్తాను. చూడండి, 4వ అధ్యాయం తీయండి. ఇప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయం. ఇది మనందరికి బాగా తెలుసు. మనం చర్చెస్లో కూడా ఈ లేఖన భాగాన్ని చదువుతాం. బైబిల్ రీడింగ్ చేసేటప్పుడు కూడా చర్చెస్లో చాలాసార్లు చదివి ఉంటారు మీరు కూడా. అదేంటి, 17వ వచనం 18వ వచనం. ఏది 4వ అధ్యాయం 17-18 వచనాలు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. 19వ వచనం కూడా. సో యెషయా గ్రంథంలో చెప్పబడినట్టుగా, ప్రవచింపబడినట్టుగా అని అన్నాడు. ఎక్కడ ప్రవచింపబడింది యెషయా గ్రంథంలో? 61వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి 2 వచనాలు. ఇప్పుడు మనం చదవం, అక్కడ ఆల్రెడీ ప్రవచింపబడింది. ఇదే టెక్స్ట్ అక్కడ ఉంటుంది మనకి. కనుక ఇప్పుడు దాన్నే ఇక్కడ యేసుప్రభు చదువుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ యేసుప్రభు యొక్క ద మెయిన్ పర్పస్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, ఆయన పరిచర్య యొక్క మూల ఉద్దేశం ఏంటనేది కూడా ఇక్కడ మనకి ఇంకొకటి చాలా చక్కగా యేసుప్రభువే బయలుపరుస్తున్నట్టుగా ఉందండి ఇక్కడ. కనుక ఇదంతా చెరలో ఉన్న వారికి విడుదల, దాని గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు. గుడ్డి వారికి కన్నులు, అలాగే బంధింపబడిన వారికి అలాగే విడుదల, నలిగిన వారికి విడిపించడం, ఇదంతా మాట్లాడుతున్నాడు. సో ఇది దేనికి యాక్చువల్గా యూదుల యొక్క పండుగలలో ఇది దేనికి సూచనగా కనపడుతుంది అంటే, మనం దీన్ని ఇప్పుడు ఎక్కువగా డీటెయిల్స్ చూడటానికి మనకు టైం లేదు, కానీ మీరు జస్ట్ రాసుకోండి. లేవియకాండం మీరు తర్వాత చదవండి, మీరు ఇంట్లో మళ్ళీ తర్వాత ఈ భాగాన్ని చదవండి. లేవియకాండం 25వ అధ్యాయం. అక్కడ చదివితే ఆ 25వ అధ్యాయంలో అక్కడ ప్రభువారు అక్కడ ఉన్నటువంటి తన ప్రజలకు, యూదులకు ఏమని చెప్తాడంటే, ఇశ్రాయేలుకి ఏం చెప్తాడంటే, మీరు 7 విశ్రాంతి సంవత్సరములను జరుపుకోవాలంటాడు. 7 విశ్రాంతి సంవత్సరముల గురించి మాట్లాడతాడు. అంటే 49 సంవత్సరాల గురించిన ప్రస్తావన చేస్తాడు అక్కడ. ఇక 50వ సంవత్సరంలోకి మీరు ఎంటర్ అవబోతున్నాడు అంటారు. దాన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో ద ఇయర్ ఆఫ్ జూబిలీ అంటాం. ఇయర్ ఆఫ్ జూబిలీ అంటే సునాద సంవత్సరము అని అంటాం. ఇయర్ ఆఫ్ జూబిలీ అది 50 సంవత్సరాలకు ఒకసారి అనమాట. ఇయర్ ఆఫ్ జూబిలీ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ. అర్థమైందండి? ఏది లేవియకాండం 25వ అధ్యాయంలో వివరించబడింది. అయితే ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? నేను ఎందుకు ఈ మాట రేస్ చేస్తున్నానంటే, ఆ ఇయర్ ఆఫ్ జూబిలీ అనే మాట అక్కడ వచ్చింది కదండి. ఆ సునాద సంవత్సరంలో జరిగేది ఏంటో తెలుసా అండి? ఆ సంవత్సరంలో అంటే పర్టికులర్గా ఎవరెవరైతే బానిసల్ని పట్టుకొచ్చి బంధించుకున్నారో ఆ పర్టికులర్ సంవత్సరంలో బానిసలందరికీ విడుదల కలిగజేస్తారట. ఖచ్చితంగా బానిసలను వదిలేయాల. ఇక ఆ సంవత్సరంలో అందరికీ విడుదల. ఏది మన భారతదేశంలో అప్పుడప్పుడు స్వతంత్ర దినోత్సవం రోజున, రిపబ్లిక్ డే రోజున కొంతమంది ఖైదీలను విడుదల చేస్తారు చూసారా, అలాగనమాట. కాకపోతే ఈ సునాద సంవత్సరంలో ద ఇయర్ ఆఫ్ జూబ్లీలో 3 ప్రాముఖ్యమైన సంగతులు జరిగాయి. ఆ రూల్ ఉండేది దేవుని నుండి. ఏంటది? ఒకటి, బానిసల్ని విడుదల చేయడం. రెండోది, ఎవరెవరైతే అప్పుబడి ఉన్నారో కొంతమందికి, పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్కి అప్పుబడిన వాళ్ళందరి యొక్క అప్పు క్యాన్సిల్ చేసేయాలి. ఇంకెవ్వడు అప్పు కలిగి ఉండటానికి లేదు, ఇంకా అప్పుబడి ఉండటానికి లేదు ఇక. కనుక ఎవరైతే అప్పిచ్చేసారో ఈ అప్పిచ్చినటువంటి ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా
ఆ పేదోళ్ళందరినీ క్షమించేసేయాలన్నమాట. ఆ పర్టికులర్ ఇయర్‌లో, ఆ జూబ్లీ ఇయర్‌లో క్షమించేసేయాలి. ఇంకొకటి ఉందండి. కొంతమంది వాళ్ళ యొక్క ల్యాండ్స్ వాళ్ళు పెట్టి డబ్బు తీసుకున్నారు. ల్యాండ్స్‌ని పెట్టి అక్కడ ల్యాండ్ లార్డ్స్ దగ్గర కుదవబెట్టి ల్యాండ్స్‌ని కుదవబెట్టి డబ్బు తీసుకుంటారు. వాళ్ళకి డబ్బు అవసరమై ఉండి. అలాగే ఎవరైతే ల్యాండ్స్‌ని పెట్టి డబ్బు తీసుకున్నారో ఈ ఇయర్ ఆఫ్ జూబ్లీ రోజునట తిరిగి ఆ భూములన్నీ ఆళ్ళకి ఇచ్చేసేయాలంట. ఆ కుటుంబీకులకు మళ్ళీ ఇచ్చేసేయాలంట. రిటర్న్ ఇచ్చేసేయాలన్నమాట. సో దట్స్ ఎ గ్రేట్ సెలబ్రేషన్ అన్నమాట. ఇంకా అప్పుడు ఏమవుద్దంటే ఆ యొక్క పట్టణంలో, ఆ దేశంలో అందరూ ఆనందించడానికి వీలుకరంగా ఉంటదన్నమాట ఇయర్ ఆఫ్ జూబ్లీ అనేది. ఎందుకంటే ఇంకెవ్వడికి బాధలుండవు. అప్పులు తీరిపోతాయి. మరి ఇచ్చిన ల్యాండ్స్ అన్ని తిరిగి వచ్చేస్తాయి. కట్టిన అప్పులన్నీ వాళ్ళతో కొట్టేస్తున్నారు. ఆ తర్వాత బానిసత్వంలో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేసేస్తున్నారు. కనుక ఎంత చక్కని ఒక ఆనందదాయకమైనటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అంత గొప్ప విడుదల, అంత గొప్ప విమోచన, అంత గొప్ప ఆనందం వాళ్ళకి కలుగుతున్నందుకే దాన్ని ఇయర్ ఆఫ్ జూబ్లీ అనే మాట జ్ఞాపకం చేశారు. ఇయర్ ఆఫ్ జూబ్లీ, సునాద సంవత్సరం అని అంటున్నాం. మరి ఇప్పుడు యేసు ప్రభు చేస్తుంది ఏంటి? ఎగ్జాక్ట్‌గా అదే. యేసు ప్రభులో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే నేను కూడా బంధింపబడిన వారిని విడుదల చేస్తున్నాను. పేదోళ్ళకి నేను సువార్త ప్రకటిస్తున్నాను. వాళ్ళకి గొప్ప ఆస్తికరమైనటువంటి భవిష్యత్తు నేను ఇస్తున్నాను. చెరలో ఉన్న వాళ్ళకి విడుదల, నేను గుడ్డి వారికి చూపిస్తున్నాను. అంటే యేసు ప్రభు కూడా ఇది యాక్ట్ ఆఫ్ లిబరేషన్, యాక్ట్ ఆఫ్ జస్టిస్, యాక్ట్ ఆఫ్ మర్సీ ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే విమోచన గురించి, లేకపోతే న్యాయాన్ని గురించి, కనికరాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఇలాగ బంధింపబడినటువంటి వారికి విడుదల యేసు ప్రభునందు కలుగుతుందన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వ్యత్యాసం ఏంటంటే ఆనాడు ఇయర్ ఆఫ్ జూబ్లీకిని, ఈనాడు యేసు ప్రభు ఇచ్చేటువంటి విడుదలకును, ఈ ఆనందానికి, ఈ గొప్ప జీవితానికి గల వ్యత్యాసం ఏంట్రా బాబు అంటే అదేమో అప్పుడప్పుడు జరిగేటువంటి ఆ జూబ్లీ రోజునే అది జరుగుతుంది. కానీ యేసు ప్రభునందైతే ఇది ఎప్పుడు జరిగేదే. దేవునికి స్తోత్రం. ఇయర్ త్రూ అన్నమాట. నువ్వు ఎప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే అప్పుడే ఇయర్ త్రూ ఈ గొప్ప విడుదల, ఈ గొప్ప ఆనందం, ఈ గొప్ప విమోచన యేసు ప్రభునందు మనం కలిగి ఉన్నామని చెప్పేసి అక్కడ దేవుడు చక్కగా ఈ మాటలు మనకి రాసి పెట్టాడు. కనుక ఈ రెండిటికి ఒక చక్కని లింక్ ని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇయర్ ఆఫ్ జూబ్లీకిని, సునాద సంవత్సరానికి, ఆ గొప్ప విమోచన సంవత్సరం అంటాం దాన్ని. ఆ సునాద సంవత్సరానికి ప్లస్ ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఆ యెషయా గ్రంథం యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఆయన చదువుతున్నటువంటి ఆ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు ఇది చాలా గొప్ప సంగతిగా మనము భావించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక యేసు ప్రభు ఇక్కడ లూకా సువార్త ఎలా తీసుకొచ్చాడంటే యేసు ప్రభు యొక్క ఆ వర్డ్, ఆయన యొక్క పరిచర్య, స్వేచ్ఛ, ఆయన ఉపయోగించిన ఒక మాట ఏంటంటే ఫ్రీడమ్ అనే మాట. ఇంకొక మాట ఏంటంటే రిలీజ్ అనే మాట. గ్రీక్ పదంలో అఫెసస్ అని ఉంటుంది. అఫెసస్ అంటే దాన్ని రిలీజ్ అనే మాట ఉపయోగించాడు. ఒకటి స్వేచ్ఛ అయితే ఇంకొకటి విమోచన, విడుదల అనేటువంటి మాటలు కూడా దీని యందు మనకు కనపడుతున్నట్టుగా, యేసు ప్రభువులో మనకు కనపడుతున్నట్టుగా ఉంది. కనుక క్రీస్తుని కలిగిన వారికి నిత్యమైనటువంటి విడుదల, విమోచన యేసు ప్రభు ద్వారా కలుగుతుందనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. కనుక యేసు ప్రభు యొక్క రాజ్యము, మీరు జాగ్రత్త వినండి. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రాజ్యము మానవుల జీవితములను, వారి పరిస్థితులను యథాస్థితికి తెచ్చి వారిని పునరుద్ధరించేటువంటి ఒక రాజ్యంగా కనపడుతుంది అనమాట. That's a beautiful thing. Jesus' kingdom brings a restoration and reversal of people's entire life. Reversal of people's entire life and their circumstances. కనుక యేసు యొక్క రాజ్యం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను, యేసు యొక్క రాజ్యము మానవుల యొక్క జీవితమును, పరిస్థితులను యథాస్థితికి తీసుకుని వచ్చి వాళ్ళని పునరుద్ధరించడం అన్నమాట. అది చాలా రిస్టోరింగ్ అండ్ రివర్సింగ్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఈ సువార్తలో మనకి లూకా జ్ఞాపకం చేసినటువంటి చక్కని విషయంగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. తర్వాత మీరు ఈ సువార్తను చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక 3 సంఘటనలు మీకు మీ మైండ్లోకి వచ్చేస్తాయి చక్కగా. అంటే 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవడానికి, మనం దాంట్లో కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి 3 విషయాలు మనకు కనపడతాయి. అందులో మొట్టమొదటిగా ఏంటంటే మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 46వ వచనం నుండి 46 నుండి దాదాపుగా 55వ వచనం వరకు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఎవరి గురించి అంటే మరియ గురించే. మరియ ఎవరు? యేసుప్రభు తల్లి మరియ. ఆమె చేసిన గొప్ప స్తుతి,
ఆమె చేసిన ప్రార్థన ఇక్కడ మనకి వివరించబడింది దేవుని బిడ్డలారా. కనుక అసలు ఇక్కడ ఆశ్చర్యం కలుగుతుంది. నేను మళ్ళొకసారి ఈరోజు కూడా ఆ ప్రార్థన చదివాను, ఆ స్తుతి అంతా చదివాను. నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని గురించినటువంటి ప్రత్యక్షత, దేవుని గురించిన ప్రత్యక్షత అసలు అది ఎంత బ్యూటిఫుల్గా వివరించిందో మరియమ్మ చెప్పలేను, ఆ మరియా. అయితే ఇక్కడ మనం హైలైట్గా తీసుకోవాల్సిన ఒక మాట ఉంది ఇక్కడ. అదేంటంటే చూడండి 48వ వచనంలో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఎందుకో చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే మరియా యేసుప్రభు తల్లి ఏమని ప్రార్థన చేస్తుంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. అంటే మరియ కూడా యేసు క్రీస్తుని రక్షకునిగా గుర్తిస్తుంది. ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అంటే ఇప్పుడు క్యాథలిక్స్ మరియమ్మని దేవుడిగా ఎంచడానికి తప్పది. ఆమె దేవత కాదు, దేవుడు కాదు. యేసు ప్రభుని రెండో స్థానంలో పెట్టి మరియను ఇంపార్టెంట్ గా తీసుకుంటే దట్స్ వెరీ రాంగ్. దేవుడు కేవలం యేసు ప్రభు ఈ భూమి మీద రావడానికి మరియమ్మను వాడుకున్నాడు అంతే. అక్కడ కూడా మరియమ్మ పాపము ద్వారా, పురుష సంయోగము ద్వారా యేసుప్రభు పుట్టలే మరియమ్మకు. పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు జన్మించాడు. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అక్కడ మరియమ్మ ఇప్పుడు మన అందరికీ గొప్ప పాఠం చూపిస్తుంది. ఏంటంటే ఆయన నా ఆత్మ నా రక్షకుడైన, చూసారా మాట చక్కని, నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుతున్నది. అంటే యేసుప్రభువే నా రక్షకుడు అంటుంది ఆమె అంటుంది ఒక రీతికి చెప్పాలంటే. కనుక ఇప్పుడు మరి మరియమ్మనే మనం దేవుడిగా దేవతగా ఎంచితే దట్స్ వెరీ రాంగ్. ఆమె కేవలం దేవుడు ఆ యొక్క చిన్న సంఘటన కొరకై దేవుడు ఆమెను ఎంపిక చేసుకున్నాడు. యేసుప్రభు ఆమెలో నుండి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంతవరకైన మాట మనం జ్ఞాపకం చేసుకోం. ఇది ఒకటి. రెండోది, మీరు 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయంలో చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది. 16వ అధ్యాయంలో ఇటీవల కాలంలో కూడా ఒక సిస్టర్ నన్ను అడిగారు, ఈ ప్రశ్న కొంచెం వివరించండి అన్న అని అడిగారు. 16వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోన్నప్పుడు వారి నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. అన్యాయపు సిరి వల్ల మనుషులను సంపాదించుకోండి, స్నేహితులను సంపాదించుకోండి అని అన్నాడు యేసుప్రభు. అంటే అర్థం ఏంటండి? మనం అన్యాయంగా సిరి సంపాదించవచ్చనా? అది కాదని అర్థం. ఇక్కడ ఆల్రెడీ ఒక ఉదాహరణ ఏమిచ్చాడంటే, ఒక గృహ నిర్వాహకుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర పనిచేసే సేవకు గురించి మాట్లాడుతున్నాడు. వాడట తను ఎవరెవరైతే అప్పులు తీసుకుని వెళ్ళిపోయారో వాళ్ళందరినీ పిలిచి, నువ్వెంత అప్పు తీసుకున్నావు అని చెప్పి వాళ్ళు తీసుకున్న దానికంటే తక్కువనే చెప్పమని చెప్పాడు. ఒకవేళ 1000 రూపాయలు తీసుకుంటే నువ్వు 800 తీసుకున్నానని చెప్పవయ్యా, 700 తీసుకున్నానని చెప్పవయ్యా అని చెప్పి అలాగ తక్కువ రాయించి వాళ్ళందరి యొక్క అప్పులన్నీ కూడా తీర్చిపడేశాడు అనమాట. అయితే విషయం ఏంటంటే, ఈయన ఇలా చేసినందుకట ఆ మనుషులందరినీ ఈయన సంపాదించుకున్నాడు. ఈ గృహ అంటే ఈ పనివాడు, ఆ గృహ నిర్వాహకుడి కింద పనిచేసేవాడు వాళ్ళందరినీ సంపాదించుకున్నాడు. అక్కడ మోసం జరిగింది. బేసిక్గా అన్యాయపు సిరి అంటాడు దాన్ని. అయితే ఇప్పుడు మీరు అలాగా అన్యాయపు సిరి వలన మీకోసం స్నేహితులు సంపాదించుకోండి అంటే అర్థం ఏంటి? అంటే అన్యాయపు సిరి అంటే ఈ లోకస్తులకే. ఇప్పుడు అక్కడ తర్వాత మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆ విషయాన్ని గమనిస్తే, ఈ లోకంలో ఉన్న వాళ్ళకే ఇంత తెలివితేటలు ఉంటే మరి మీకెంత ఉండాలి అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడితే ఏమన్నాడంటే, బేసిక్ పాయింట్ ఏంటంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్, దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తిపాస్తుల ద్వారా మనం ఆత్మల్ని సంపాదించుకోవాలని జ్ఞాపకం చేస్తాం. తుదకు మనకి సపోర్టివ్ గా మిగిలేదు ఎవరంటే మనం సంపాదించుకున్న ఆత్మలే. ఇవే రేపు మన గురించి సాక్ష్యం చెప్పే ఆత్మలు పరలోకంలో, ఇవే మన పక్షం నిలబడే ఆత్మలు పరలోకంలో. పౌలు గారు అదంటాడు, పరలోకంలో నాకు కలిగేటువంటి గొప్ప కిరీటము బహుమానం ఏంటంటే మీరే అంటాడు. నేను సంపాదించిన మీరే అంటాడు. కనుక యేసుప్రభు యొక్క ఆలోచన ఇక్కడ ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తిని
మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది పాయింట్ ఇక్కడ. అంటే అన్యాయంగా ఉపయోగించమని కాదు బేసిక్గా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనుషులను సంపాదించుకోవడం అనేది ఇంపార్టెంట్. కనుక ఎలాంటి మనుషులను సంపాదించుకున్నాం? దేవుడు మనకిచ్చిన ఆస్తి పాస్తులను ఆత్మల సంపాదన కొరకు వినియోగించాలంటున్నాడు అనమాట. అది ఇంపార్టెంట్. దేవుని రాజ్య విస్తీర్ణత కొరకు వాడాలంటున్నాడు. అందుకనే మత్తయి సువార్తలో కూడా ఏమనుందంటే, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మిటైన తుప్పైన పట్టదు దొంగలు దొంగలిర్రు అంటాడు. ఎందుకని? పరలోకమందు ధనం సమకూర్చుకోవడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ నువ్వు ధనాన్ని వెచ్చించి ఒక ఆత్మను సంపాదించుకున్నావంటే నువ్వు పరలోకమందు ఇన్వెస్ట్ చేసినట్టు లెక్క. అక్కడ నువ్వు పరలోకమందు దాన్ని సమకూర్చుకున్నట్టే, అక్కడ బ్యాంకులు వేసినట్టే లెక్క అనమాట. కనుక అది ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మూలమైనటువంటి మాట. కనుక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అన్యాయంగా మోసం చేత మనం డబ్బుని సంపాదించుకొని ఏదో పని చేయాలని కాదు. ఇక్కడ పాయింట్ డబ్బు కాదు, ఇక్కడ పాయింట్ మనుషులు. కనుక దేవుడు మనకిచ్చిన ఆస్తిలో ఈ ఆస్తిని, ఈ యొక్క డబ్బుని ఎలాగ వినియోగిస్తున్నాం, ఎవరి మేలు కొరకు వినియోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ థింగ్గా మనం ఇక్కడ చూడాల్సినటువంటి విషయం దేవుని బిడ్డలారా. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతున్నాను. తర్వాత 20వ అధ్యాయం రండి. 20వ అధ్యాయం ఇది కూడా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. 20వ అధ్యాయంలో 22వ వచనం నుండి జస్ట్ ఒక 3-4 వచనాలు మనందరికి తెలిసిన లేఖన భాగమే. ఎప్పుడు మామూలుగా శ్రమల వారంలో చదువుతూ ఉంటారు. ఇది మీకు ఎంతగా దీని గురించిన అర్థమైందో నాకు తెలియదులే, కానీ ఇది ఇక్కడ ఎందుకు నేను హైలైట్గా తీసుకున్నానంటే, దీంట్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఉంది. ఆ సత్యం మీకు తెలియచేయాలని దీన్ని నేను హైలైట్గా తీసుకుంటున్నాను. ఇక్కడ 20వ అధ్యాయం 22 నుండి 25 వరకు చూడండి. మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. వీళ్ళంతా అధికారులు వచ్చి అడిగారు. అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అక్కడ చక్కని మాట అన్నాడు. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారం నాకు చూపుడి, దీని మీద రూపము పై రాతయు ఎవనివని అడుగగా వారు కైసరు అనిరి. అందుకైన అలాగైతే కైసరివి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వెరీ సింపుల్ మాట ఇది. కానీ దేవుని బిడ్డలారా, అనేక పర్యాయంలో మనం ఆ మొదటి లైనే ఆలోచన చేస్తున్నాం. కైసరికి ఇవ్వాల అంటే పన్ను ఇవ్వాలని, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలనే మాటే ఆలోచన చేస్తున్నాం. ఆ రోజు వాళ్ళ కుయుక్తిని ఎరిగి యేసుప్రభు ఏమన్నాడంటే, మీ దగ్గర ఉన్న దేనారం నాకు చూపించండి అని అంటే కాయిన్ చూపించారు. ఆ కాయిన్ మీద ఎవరి ముద్ర ఉంది అని అడిగాడు. అడిగితే కైసర్ గారి ముద్ర ఉందండి, సీజర్ గారి ముద్ర ఉందండి అని అన్నారు. అంటే అప్పుడు యేసుప్రభు చాలా సింపుల్గా చక్కని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ సీజర్ గారి ముద్ర ఉన్నది ఏదైతే సీజర్ ముద్ర ఉన్నదో అది సీజర్కి ఇచ్చేయండి అన్నాడు. దేవుని ముద్ర దేని మీద ఉందో అది దేవునికి ఇచ్చేయండి అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే అది పాయింట్. అక్కడ సీజర్ ముద్ర ఉన్నవి సీజర్కి ఇచ్చేయండి, దేవుని ముద్ర ఉన్నవి దేవునికి ఇచ్చేయండి అన్నాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, కాన్వర్సేషన్ ఏం జరిగింది అనేది మనకి ఇక్కడ రాయలే, లూకా రాయలే. బట్ నేను చాలా ఆసక్తికరంగా నేను దాని గురించి ఒకవేళ నాకు అనిపించింది, ఒకవేళ నేనే ఆ గుంపులో ఉంటే ఇంకో ప్రశ్న అడిగేవాడినేమో. అదేమిటనంటే, ప్రభువా సీజర్ గుర్తున్నది ఈ కాయిన్ మీద సీజర్కి ఇచ్చేయమన్నావు, మరి దేవుని గుర్తు దేని మీద ఉంది? దేవునికి ఇవ్వాలన్నావు కదా, దేవుని గుర్తు దేని మీద ఉంటే దాన్ని దేవునికి ఇచ్చేవాలన్నావు కదా, మరి ఇంతకీ దేవుని గుర్తు దేని మీద ఉంది అని అడగాలి కదా. వీళ్ళు అడగలేదు. వీళ్ళు సీజర్ గుర్తు కాయిన్ మీద ఉంది కనుక కాయిన్ సీజర్కి ఇచ్చేయండి అన్నాడు. మరి దేవుని గుర్తు దేని మీద ఉంది? మరి ఏంటి నేను దేవునికి ఇవ్వాల్సింది ఏంటి ఇంతకీ? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. యేసుప్రభు ఎంత చక్కగా మాట్లాడాడంటే ఆ మాట. ఆ రోజు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఈ ప్రశ్న అడుగుంటే ఎంత బాగా మనకు ఆన్సర్ వచ్చేది. కానీ మనకి ఇప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. ఎలాగంటే, ఇప్పుడు ఆ దేవుని ముద్ర ఎవరి మీద ఉందంటే మన మీద ఉంది. తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనందరం ఆయన పోలికలో నిర్మించబడ్డాం. మన పైన ఆయన ముద్ర ఉన్నదన్నమాట, ఆయన రూపం ఉన్నది. కనుక దేవుడు ఇండైరెక్ట్గా ఏమన్నాడంటే, డబ్బు ఆయనకి ఇచ్చేయండి అయ్యా, ఎవరి ముద్ర మీ మీద ఉంటుందో మీరు, అంటే దేవుని ముద్ర ఎవరి మీద ఉంటే వాళ్ళు దేవునికి అప్పగించుకోండి అన్నాడు. అదనమాట సంగతి. కనుక మనం క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడ్డాం కనుక, ఆయన సారూప్యంలో చేయబడ్డాం కనుక, ఆయన ముద్ర మన మీద ఉంది కనుక మనం అంత దేవునికి చెందిన వాళ్ళం అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఎంత
చక్కని సత్యం ఇక్కడ దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. చూసారు దేవుని బిడ్డ. కనుక మనందరం కూడా దేవునికి సమర్పించుకోవాలా, ప్రభుకు సమర్పించుకోవాలా. యు బిలాంగ్ టు గాడ్. నీ మీద ప్రభు ముద్ర ఉంది. పాపం వల్ల ఆ ముద్ర చెరిగిపోయింది. ఒరిజినల్ గా నిన్ను నన్ను ప్రభు చేసినప్పుడు తన సారూప్యంలో తన రూపంలో చేసుకున్నాడు. ఆ ముద్ర మన మీద వేసి పెట్టాడు. కానీ పాపం వల్ల ఆ ముద్ర చెరిగిపోయింది. కానీ మనమైతే దేవునికి చెందిన వారమే బేసిక్గా. కనుక పాపాలు ఒప్పేసుకొని తిరిగి దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చెప్పలేము దేవుని బిడ్డలారా. ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి మాట. అండ్ ఫైనలీ ఈ లూకా సువార్త అంతటిని కూడా ఒకవేళ మనం డివైడ్ చేస్తే ఒక 4 విధాలుగా డివైడ్ చేయొచ్చండి. అంటే క్విక్గా రాసుకోండి. 4 విధాలుగా డివైడ్ చేసే విధానం ఒకటి. మనకు టైం అయిపోయింది కూడాను. మొదటి 4 అధ్యాయాలు యేసు ప్రభు పుట్టుక, బాప్తిస్మిచ్చి యోహాన్ పుట్టుక. అంటే ఫస్ట్ బాప్తిస్మిచ్చి యోహాన్ పుట్టుక, ఆ తర్వాత యేసు ప్రభు యొక్క పుట్టుక. మొదటి 4 అధ్యాయాలు అలా రాసి పెట్టుకోండి. 5వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు, 5వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు యేసు ప్రభు యొక్క పరిచర్య, ఆయన బోధ, ఆయన ప్రసంగం, ఆయన యొక్క స్వస్థతలు, ఇది కూడా వివరించబడింది ఆ అధ్యాయాలన్నింటిలోనూ. యేసు ప్రభు యొక్క పరిచర్య, ఆయన బోధ, ఆయన ప్రసంగాలు, ఆయన స్వస్థతలు 21వ అధ్యాయం వరకు 5 నుండి. ఆ తర్వాత 22 నుండి 24 వరకు యేసు ప్రభు ఏ రీతిగా అప్పగించబడతాడో, చనిపోతాడో, పాతిపెట్టబడతాడో, పునరుద్ధరణ అవుతాడో అవన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి ఆ అధ్యాయాలు 22 నుండి 24 వరకు. ఇక తర్వాత ద వెరీ హైలైట్ వర్డ్స్ నేను ఇందాక మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మీరంతా బైబిల్స్ తీసి చూడండి. 24 మీరు కూడా చదవండి. నేను చదివేటప్పుడు మీ మనసులో మీరు కూడా చదువుకోండి. 47, 48 అందరు తీయండి. 24 అధ్యాయం లాస్ట్ అధ్యాయం 47, 48 వచనాలు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. చాలా బ్యూటిఫుల్ మాట. సో ద బుక్ ఎండ్స్ బ్యూటిఫుల్లీ లైక్ దిస్. ఒక గొప్ప సవాలుతో కూడిన మాటతో పుస్తకం ఎండ్ అయిపోతా ఉంది. అంటే మనం యేసు ప్రభుని కలిగిన మనమే యెరూషలేము మొదలుకొని బూదిగంతముల వరకు మారు మనసుకు సాక్షులు మనమే, పాప క్షమాపణకి సాక్షులు మనమే అంటున్నాడు ప్రభు. అంటే మీ ద్వారానే మారు మనసు ప్రకటించబడాలా, మీ ద్వారానే పాప క్షమాపణ ప్రకటించబడాలా. ఎందుకంటే ఈ రెండింటిని అనుభవించింది మీరే అని అన్నాడు యేసు ప్రభు. ఆ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ రెండింటిని అనుభవించింది మీరే గనుక ఈ రెండింటికి సాక్షులు మీరై ఉండాలని చెప్తున్నాడు. ఈ రోజున అది మనందరికీ వర్తిస్తుంది. రక్షింపబడిన మనందరికీ ఈ రోజున ఆ స్టేట్మెంట్ వర్తిస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక అంత బ్యూటిఫుల్గా యేసు ప్రభు ఈ విషయాలన్నీ కూడా మనకి జ్ఞాపకం చేశాడు. తర్వాత జస్ట్ మీకు ఒట్టిగానే బ్రష్ చేయడానికి ఇంపార్టెంట్ చాప్టర్స్ కొన్ని ఉన్నాయి దీంట్లో. ఈ సువార్తలో 2వ అధ్యాయం పుట్టుకను గురించిన చాప్టర్గా మనం చూస్తాం. 3వ అధ్యాయం బాప్తిస్మిచ్చి యోహాను, 4వ అధ్యాయం యేసు ప్రభు యొక్క శోధన, 5వ అధ్యాయం వాళ్ళు విస్తారమైన చేపలు పట్టడం, 6వ అధ్యాయం శిష్యుల యొక్క ఏర్పాటు, 8వ అధ్యాయం విత్తువాని ఉపమానం, 9వ అధ్యాయం మరి ఆ రూపాంతర అనుభవం, 9వ అధ్యాయం, 11వ అధ్యాయంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, 15వ అధ్యాయం బాగా కంటతో తెలిసిన అధ్యాయం, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. ఆ తర్వాత 18వ అధ్యాయం పరిసేని సుంకరుని యొక్క ప్రార్థన మనం చూస్తాం. 19వ అధ్యాయం జక్కై గురించి. 20వ అధ్యాయం ఒక ద్రాక్ష తోట యొక్క యజమాని గురించి, ఎలాగా అనేక మంది పనివారిని పంపిస్తుంటే వాళ్ళందరిని చంపేస్తారు, చివరికి తన కుమారుని పంపిస్తే కుమారుని కూడా చంపేస్తారు. సో దట్స్ ద స్టోరీ. అది కూడా యేసుప్రభుకు సంబంధించిన స్టోరీయే 20వ అధ్యాయంలో. ఆ తర్వాత ఫైనల్ 22 నుంచి 24 అధ్యాయాలు ఆయన శిలువ మరణం, భూస్థాపన, పునరుద్ధానం, ఇవన్నీ కూడా 22 నుంచి 24 వరకు మనం చూడొచ్చు. సో ఈ రీతిగా ఈ సువార్త అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా లూకా రాసి పెట్టాడండి. మరి దేవుడు మనకిచ్చిన చక్కని ఇన్ఫర్మేషన్ బట్టి ప్రభుని స్తుతిస్తాం. మరి గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు అందరు కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను నమ్ముతున్నాను. మళ్ళీ దేవుని చిత్తం అయితే వచ్చే వారం మళ్ళీ మనం ఈ రీతిగా కలుసుకొని
ఎజ్రా గ్రంథాన్ని స్టడీ చేస్తాం. పాత నిబంధనలో ఎజ్రా గ్రంథాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఏదైనా ఆశీర్వాదకరంగా ఉంటే అది షేర్ చేసుకోవచ్చు. మీకు మంచిగా అనిపించింది ఏదైనా. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ బాబు. ఒక డౌట్ అన్న, ఇది లూకా 22లో 45వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన. ఈ చెమట రక్త బిందువు వలె మారటం వెనకాల ఏమైనా సీక్రెట్ ఉందా అన్న? సీక్రెట్ ఏం లేదు దాంట్లో. ఆయన యొక్క వేదనకు సూచన అది, అంతే. అంతగా వేదన చెందినాడు అనమాట. అంతగా లోపలి నుంచి తన్నుకొని వచ్చిందన్నాడు ఆ బాధ. అది రక్త బిందువులాగా పడింది అన్నాడు కదా. అంటే యాక్చువల్గా రక్తం పట్టం కాదు, అక్కడ చెమటే అంత కలర్లో మారిందనమాట. ఆ హీట్కి ఆయనలో వచ్చిన వేదన, వేడి, ఆ చెమట రక్తంలాగా బిందువులాగా పడిందనమాట. యాక్చువల్గా చెమట రక్తం అవడం కాదు అక్కడ. చెమట రక్తం అవడం కాదు, కానీ ఆ కలర్ అలా చేంజ్ అయిందనమాట ఆ హీట్కి. సో ఆయనలో ఉన్నటువంటి వేదన, ఆ బాధ అంత తీవ్రమైనదిగా అక్కడ వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తున్నాం. సూపర్లేటివ్ డిగ్రీ అది. ఓకే. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.